దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు రైల్వే శాఖ 2023లో అమృత్ భారత్ స్టేషన్ యోజనను చేపట్టింది. ఈ పథకం కింద స్టేషన్లో అధునాతన ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఈ నెల 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధునీకరణ పూర్తయిన 102 రైల్వే స్టేషన్లను వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇందులో ఒకటైన కరీంనగర్ రైల్వే స్టేషన్పై దూరదర్శన్ కరీంనగర్ ప్రతినిధి అందిస్తున్న ప్రత్యేక కథనాన్ని చూద్దాం. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 2023 ఆగస్టులో కరీంనగర్ రైల్వే స్టేషన్లో ఆధునీకరణ పనులు ప్రారంభమయ్యాయి. సుమారు 30 కోట్ల రూపాయల వ్యయంతో స్టేషన్లో పలు అధునాతన సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికులు మెట్లు ఎక్కే శ్రమను తగ్గించేందుకు ఎస్కలేటర్లు, లిఫ్ట్లు ఏర్పాటు చేశారు. విశాలమైన వెయిటింగ్ హాళ్లు, పరిశుభ్రమైన ప్లాట్ఫారంలు, టాయిలెట్లు, ఎక్కడికక్కడ తెలిసే విధంగా సైన్ బోర్డులు వంటి అధునాతన హంగులతో కరీంనగర్ స్టేషన్ రూపురేఖలను మార్చివేశారు. ఈ పథకం కింద చేపట్టిన పనులు దాదాపుగా పూర్తయినట్లు సెక్షన్ సీనియర్ ఇంజనీర్ జానకిరెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు మనకు కరీంనగర్ లో ఇంత ముందు ఉన్న ఫెసిలిటీస్ తో పోల్చుకుంటే వెయిటింగ్ హాల్ అత్యాధునికంగా ఆల్మోస్ట్ ఎయిర్పోర్ట్ లో ఉన్నటువంటి వసతులతో పాటు సమానంగా ఉన్నటువంటి వెయిటింగ్ హాల్ ఒక డెవలప్ చేసినాము. తర్వాత 12 మీటర్ల ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఒక ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ పోవడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ ఒకటి ఏర్పాటు చేసినాము. కవర్ ఓవర్ ప్లాట్ఫామ్స్ ఆల్మోస్ట్ అవసరానికి తగ్గట్టుగా అంతకంటే మించి ఆధునీకరణతో కొత్త డిజైన్ ప్రకారంగా ఈ ప్రయాణికులకు అందించడానికి ప్రయత్నం చేసినాము. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణలో ప్రారంభిస్తున్న 3 రైల్వే స్టేషన్లో కరీంనగర్ స్టేషన్ ఉండటం పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ సంతోషం వ్యక్తం చేశారు. ఆయన 2 రోజుల క్రితం అధికారులతో కలిసి స్టేషన్ను సందర్శించి పనుల్ని సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం వల్ల ఇప్పుడు కరీంనగర్ స్టేషన్ అద్భుతంగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ఈ రైల్వే స్టేషన్లను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడం జరుగుతున్నది. 2023 ఆగస్టులో ప్రారంభించిన పనులు పూర్తవుతున్నాయి. మీరు గతంలో రైల్వే స్టేషన్ ఏంటో తెలుసు, మనకు చాలా మంది యూత్ అందరూ కూడా సోషల్ మీడియాలో పెట్టారు. గతంలో రైల్వే స్టేషన్ 10 సంవత్సరాల క్రితము రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వచ్చినాక రైల్వే స్టేషన్ల పరిస్థితి ఏంది, ప్యాసింజర్స్ కు ప్రయాణికులకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలతో ఇలా రైల్వే స్టేషన్ నిర్మాణం ఇలా కరీంనగర్లో జరిగింది. ఒకప్పుడు కనీస వసతులు లేని కరీంనగర్ రైల్వే స్టేషన్ నేడు అధునాతన సౌకర్యాలతో అందుబాటులోకి రావడాన్ని సామాన్య ప్రజలు స్వాగతిస్తున్నారు. ఎయిర్పోర్టులు తరహాలో నూతన సౌకర్యాలు ఇక్కడ ఏర్పాటు చేయటం పట్ల స్థానికులు కొలగాని శ్రీనివాస్, కైలాస్ నవీన్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అమృత్ భారత్ స్టేషన్ లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కరీంనగర్ రైల్వే స్టేషన్ ని అభివృద్ధి చేయడం జరిగింది. మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇక్కడ అదనపు ప్లాట్ఫామ్ల నిర్మాణం కానీ, ఎక్సలేటర్ కానీ, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం కానీ, అదనపు కౌంటర్ల నిర్మాణం, లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఇక్కడికి ఈ రైల్వే స్టేషన్ రావడానికి ప్రజలు భయపడేటోళ్ళు. గతంలో ఉన్న రైల్వే స్టేషన్ ఇప్పుడున్న రైల్వే స్టేషన్ కు గతంతో పోలిస్తే బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. కరీంనగర్ లో ఒక కరీంనగర్ రైల్వే స్టేషన్ అంటే ఒక అంగు ఆర్భాటాలతో ఇంత పెద్ద ఏర్పాటు చేయడం జరిగింది. మేము తిరుపతి 2 సార్లు ఈ రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళడం జరిగింది. అప్పుడు చూసినట్లయితే ఇక్కడ సౌకర్యాలు అనేది ఏమీ లేవు. ఇక్కడికి వస్తే కూడా ఏదో ఎడారి ప్రాంతానికి వచ్చిన మాదిరిగా ఉంటుండే. ఇప్పుడు చూస్తే మాత్రం ఇక్కడ ఎలాంటి ఒక ఎయిర్పోర్ట్ ను, జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ను, హైదరాబాద్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ ను తలపించేలా ఇక్కడ రైల్వే స్టేషన్ రూపుదిద్దడం జరిగింది. అదనపు కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద అమృత్ భారత్ స్టేషన్ పథకం వల్ల సామాన్య ప్రజలు రైళ్లలో ప్రయాణించేందుకు మక్కువ పెంచుకునేలా రైల్వే స్టేషన్లు అభివృద్ధి చెందుతున్నాయి. దీనివల్ల ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావటమే కాకుండా రైల్వే ఆదాయం కూడా గణనీయంగా పెరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 103 రైల్వే స్టేషన్లు ఆధునీకరించారు. ఇంట్లో చూసుకుంటే తెలంగాణలో 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. బేగంపేట, వరంగల్తో పాటు కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఉన్న రైల్వే స్టేషన్ పూర్తిగా ఆధునీకరణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఈ నెల 22న జరిగే ఈ ప్రధాని వర్చువల్ గా ప్రారంభించే కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రం నుండి హన్మల సంపత్ కుమార్, దూరదర్శన్. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.